వాక్యంగా 57వ కీర్తన 2వ వచనమును చదువుకుందాము. 57వ కీర్తన 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా, మీ బంగారు పాదములకు నమస్కారములు నాయనా. దయగలిగిన మా తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క దినమందు, ఈ యొక్క సమయమందు కొంత విరామం వచ్చినప్పటికీ తండ్రి, మీ యొక్క కృప చొప్పున మరలా మాకు అవకాశమునిచ్చి మమ్మల్ని క్షమించి మీ పాద సన్నిధికి మమ్మల్ని లాక్కొని వచ్చినందుకు దేవా మీకు స్తోత్రములు నాయన, వందనాలు. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. పాటల ద్వారా మహిమను పొందిన మా తండ్రి, మీకు వందనాలు. అవును నాయన, కొద్ది నిమిషములు మీ వాక్యమును ధ్యానించడానికి మేము వచ్చాము తండ్రి. మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, వాక్యమైన దైవమా మీరు మాతో మాట్లాడి మహిమను పొందమని, కృప చూపమని, సహాయం చేయమని, నిలవబడిన మీ దాసునిలో నుండి మీరు మాట్లాడమని, ఈ యొక్క సమయమునకు, ఈ దినమునకు కావలసిన వాక్య ఆహారమును పంచిపెట్టి మహిమను పొందమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, కూడి వచ్చిన మీకందరికీ దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పుణ్యనామమున ఈ ఉదయకాల ప్రార్థనలకు వచ్చిన మీకందరికీ దేవుని దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగంలో నుండి 57వ కీర్తన 2వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని అన్నాడు భక్తుడు. దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థన 57వ కీర్తన 2వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన సంగతి లేక విషయము ఇక్కడ మనకు తెలియకుండానే ప్రస్తావిస్తున్నాడు భక్త దావీదు. ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు మన వైఖరి ఎలాగుండాలి అని మనం నేర్చుకున్నాము. అట్లాగా అనేక సంగతులు నేర్చుకుంటున్న క్రమములో ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆలోచన ఏ విధంగా ఉండాలో ఇక్కడ 57వ కీర్తన 2వ చరణంలో రాయబడింది. నీ ఆలోచన, మన ఆలోచన ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత కాదు, ప్రార్థన చేయక మునుపు కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని దేవునికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆలోచన ఎలాగుండాలి, లేక నీ అభిప్రాయం ఎలాగుండాలి అనే సంగతిని ఇక్కడ భక్తుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు, మొరపెట్టుచున్నప్పుడు భక్త దావీదు ఎలాగూ ఆలోచించాడు అంటే, మహోన్నతుడైన దేవునికి అని అన్నాడు.
నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో నీ దృష్టిలో దేవుడు ఘనంగా ఎంచుతా ఉండాలి. మహోన్నతుడైన దేవుడు అని ప్రస్తావించాడు. మహోన్నతుడైన దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అనన్నాడు. కళ్ళు మూసుకొని చేతులు జోడించి పెదవులతో పలుకుతున్నప్పుడు అతని ఆలోచన ఏ విధంగా ఉండింది అంటే, నేను సాధారణ వ్యక్తిని అడగట్లేదు. నేనొక మనిషిని అడగట్లేదు. ఎవరిని అడుగుతున్నాడో అడ్రెస్ చేస్తున్నాడాయన అక్కడ. మహోన్నతుడైన దేవునికి అనన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలోచనలలో దేవుని ఔన్నత్యాన్ని కొనియాడుతున్నాడు. ఆయన ఆలోచనలలో దేవుని యొక్క స్థాయిని గుర్తు చేసుకుంటున్నాడు. నేను సాధారణమైన ప్రజలను అడగట్లేదు. సాధారణమైన జనములను నేను అడగట్లేదు అనే సంగతి అర్థమై ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ధనికులను అడగట్లేదు, పేదవారిని అడగట్లేదు. మరి ఎవరిని అడుగుతున్నావయ్యా? తోటి వారిని అడుగుతున్నావా? కాదు. సాటి వారిని అడుగుతున్నావా? కాదు. కుటుంబ సభ్యులను అడుగుతున్నావా? కాదు. అధికారులను అడుగుతున్నావా? కాదు. మరి ఎవరిని అడుగుతున్నావు ఈ యొక్క లోకములో అంటే, దేవలోకములో మహోన్నతుడైన ఒక దేవుడున్నాడు. ఆ దేవుడిని అడుగుతున్నాను. దేవలోకములో దేవుని కుడి పార్శ్వమున నా కొరకు విజ్ఞాపనములు చేయుచు ఉన్న మహోన్నతుడైన ఒక దేవుడున్నాడు. సర్వశక్తిని దగ్గరకు వెళ్ళాలంటే మహోన్నతుని చాటున నివసించాలి గనుక, ఆ మహోన్నతుని అడుగుతున్నాను. ఈ లోక సంబంధులను అడగట్లే. ఈ లోక సంబంధులను అడగట్లేదు నేను. మహోన్నతుని అడుగుతున్నా. ఎందుకు ఈ సంగతులు నేను చెప్తున్నాను? ఎందుకు మనము ఈ విషయాన్ని బట్టి మనం ఈ సమయమందు నేర్చుకుంటున్నామంటే, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన యొక్క నెరవేర్పు రావాలంటే, మన యొక్క ఆలోచన దేవుని గురించి ఉన్నతముగా ఉండాలి. మన యొక్క ఆలోచన గొప్పదై ఉండాలి. దేవుని యొక్క స్థాయిని పెంచేటట్లుగా ఉండాలి. ఇది మొదటిది. అంత మాత్రమే గాక రెండవ కార్యం గూడా అక్కడ ఉన్నది. మొదట దేవుని యొక్క ఔన్నత్యాన్ని కొనియాడుతూ తన ఆలోచనలలో దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క స్థాయిని గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మహోన్నతుడైన దేవునికి అనన్నాడు. రెండవది, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నానన్నాడు. భక్తుని హృదయములో భక్తుని యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు భక్తుని యొక్క ఆలోచన విధానం ఇలా ఉండాలి. ఎలా ఉండాలంటే, మొదటిదేమో మహోన్నతుడైన దేవునికి అని దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క పేరు ప్రతిష్టలను, దేవుని యొక్క స్థాయిని, దేవుని యొక్క స్టేటస్‌ను అడ్రెస్ చేస్తూ చెప్పాలి. రెండవదిగా అతని ఆలోచన భక్త దావీదు ఆలోచన ఎలాగుండిందంటే, నా ప్రార్థన సఫలము చేయు దేవుడంటాడు. నా ప్రార్థన సఫలము చేయు దేవునికి. అంటే ప్రార్థన చేసే కంటే మునుపు లేదు. ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడట్లేదు ఆ సంగతి. నా ప్రార్థన సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నానంటాడు. అంటే
నీవు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ ఆలోచనల్లో నా ప్రార్థన ఈయన నెరవేరుస్తాడు. నా ప్రార్థన ఈయన సఫలము చేస్తాడు అనే ఆలోచన లేక అనే అభిప్రాయము నీకుండాలి. పెదవులతో పలకరితే సరిపోదు ఒక అవసరత దేవుణ్ణి. ఒక కష్టాన్ని గురించి ప్రభువుకు చెప్పుకుంటే సరిపోదు. ఒక నష్టాన్ని గురించి ప్రభువుకు చెప్పుకుంటే సరిపోదు. కానీ నీ కష్ట నష్టాలను, నీ అవసరతలను ప్రభువుకు చెబుతూ ఉండినప్పుడు, నీ ఆలోచనల్లో ఈ 2 విధాలుగా కార్యం జరగాలి. ఒకటేమో దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి నీకు అభిప్రాయం ఉండాలి. సరైన అభిప్రాయం ఉండాలి. రెండవది, నేను ఈ కష్టాన్ని గురించి దేవుడిని అడుగుతున్నా. నా ప్రార్థన సఫలము చేసే దేవుడున్నాడు. నా ప్రార్థన సఫలము చేస్తాడు అని అడగాలి. ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు నీ యొక్క పెదవులతో ఏ పదాన్ని పలుకుతున్నావో, నీ పెదవులతో ఏ అవసరతనైతే అడుగుతున్నావో, నీ నోటితో ఏ అవసరతను అడుగుతున్నావో ఆ సమయంలో దేవుని గురించి ఈ అభిప్రాయం గూడా నీకు ఉండాలి. ఏ అభిప్రాయం ఉండాలి అంటే, నా ప్రార్థన నెరవేర్చేవాడిని అడుగుతున్నా. నా ప్రార్థన సఫలము చేసేవాడిని నేను అడుగుతున్నయ్యా అని ఈ అభిప్రాయం ఉండాలి. ఈ అభిప్రాయం ఎప్పుడైతే మనకు ఉంటుందో, నీ ప్రార్థన నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మాటల మట్టుకు అడుగుతేమో, పలకడం మట్టుకు పలుకుతాము. కానీ, నీ ఆలోచన ధోరణి దేవునికి చాలా దూరంగా ఉందనుకో, నెరవేరదు ఆ ప్రార్థన. నీ పెదవులతో ప్రార్థన చేస్తున్నప్పుడు పలుకుతున్న పదాలను బట్టి, నీ యొక్క హృదయ ఆలోచనలను కూడా నీవు అదుపులో ఉంచుకొని ప్రార్థించాలి. హృదయ ఆలోచనలు అదుపులో ఉంచుకున్న తరువాత దేవుని అడ్రెస్ చేయగలగాలి. మహోన్నతుడైన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా. నెక్స్ట్ నా ప్రార్థన సఫలము చేసేవానికి నేను ప్రార్థన చేస్తున్నా. నేను అడిగితే కాదనేవాడు ఆయన కాదు. నేను అడిగితే ఇచ్చేవాడు. నేను అడిగితే నెరవేర్చేవాడు. అటువంటి దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా అని మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. ఈ ఉదయకాలమున ఈ వాక్య లేఖనమును బట్టి, లేఖన సారాంశమును బట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు. ప్రార్థన ద్వారా ప్రార్థనలో నీ ఆలోచనను దేవుడు గుర్తిస్తాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ అభిప్రాయాలను దేవుడు గుర్తుపడతాడు. నీ ఆలోచనను, నీ అభిప్రాయమును దేవుడు లెక్కగడతాడు. కనుక మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో చేసినామో చేయలేదు అన్నట్టుగా కాకుండా, ఏదో ఈ పూటకు చేసేసామన్నట్లు కాకుండా, నేను చేసిన నా బాధ్యత తీరిపోయింది అన్నట్లు కాకుండా, నామమాత్రంగా కాకుండా, ఏదో ఆచరణగా కాకుండా, ఆచారంగా కాకుండా, కొందరు ఆచరణలో పెట్టినట్టుగా పెడతారు కానీ ఆలోచన సరిగ్గా ఉండదు. అందుకే ఆచరణలో కూడా లోపం ఉన్నది. ఆచారంలో లోపం ఉన్నది. ప్రార్థన చేస్తున్నామంటే నీ నవనాడులు పనిచేయాలి. నీ ఆలోచన ప్రపంచము సరిగ్గా పనిచేయాలి. ఆలోచన ప్రపంచములో లో మహోన్నతుడనబడిన ఒక దేవుని గురించి నీవు ప్రస్తావించాలి. ఆలోచన ప్రపంచములో నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. వింటున్నాడు మాత్రమే కాక, ఈ ప్రార్థన దేవుడు సఫలము చేస్తాడు అని కూడా నీవు అనుకోవాలి. ఇలాంటి అభిప్రాయము, ఇలాంటి ఆలోచన ఉండి ప్రభుకు ప్రార్థన చేశారు. అందుకే భక్తులు ఏ మనసుతో ప్రార్థన చేశారో
మనము కూడా ఆ మనసుతో ప్రార్థన చేద్దాము ప్రియులారా. ఈ సమయమందు ఈ మాటల చేత మనము పురికొల్పబడుతూ, సరిజేయబడుచు, ప్రార్థన చేసేటప్పుడు మన స్థితి, లేక మన వైఖరిని, మన ఆలోచన విధానమును, ఆలోచన ప్రపంచమును కూడా ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యేటట్లుగా చూసుకుందాము. ఒకనాడు దావీదు చేసిన ప్రార్థన, దావీదు ఏ స్థితిలో నుండి చేశాడో, ఏ పరిస్థితిలో ఉండి చేశాడో, అది మాత్రమే గాక ఏ ఆలోచనతో చేశాడో కూడా గ్రహిద్దాము. ఏ ఆలోచనతో దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని ఎట్లాగ పలికాడు, తన ఆలోచన విధానములో, తన ప్రపంచంలో దేవుని గురించి, ఆయన ప్రార్థన గురించి ఆయనకి ఏ అభిప్రాయం ఉండిందో, ఆ అభిప్రాయమును మనము నేర్చుకొని, దావీదు చేసినట్టుగా ప్రార్థన చేస్తున్నప్పుడు, మన ఆలోచనను గుర్తించే దేవుడు మెచ్చుకునేటట్లుగా ప్రార్థన చేద్దాము. ప్రియులారా, ఈ సమయమందు సంఘము నిమిత్తము, సంఘ విశ్వాసుల నిమిత్తము, సంఘ కాపరి నిమిత్తము, లేదంటే సంఘ అవసరతల నిమిత్తము దావీదు చేసినట్టుగా మనము కూడా ఈ యొక్క తెల్లవారుజామున, ఈ ఉదయకాలమున ప్రార్థన చేద్దాము. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక.